హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సోషల్ స్టడీస్ 8th లెసన్ మొదటి భాగం రీడింగ్. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ప్రతిరోజు మనమందరం బియ్యము, పప్పులు, నూనె, కూరగాయలు, పండ్లు, పాలు, చక్కెర, టీ, కాఫీ మొదలైనవన్నీ వినియోగిస్తాం. ఇందులో చాలా వస్తువులను రైతులు పండిస్తారు. కొన్ని ప్రాసెసింగ్ అయ్యి వివిధ మార్గాల ద్వారా మనకు చేరుతాయి. ప్రతిరోజు మనము ఉపయోగిస్తున్న వస్తువులతో కింద ఇచ్చిన పట్టికను నింపండి. వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి పొందుతున్నాము రాయండి. పట్టిక చూడండి. సంఖ్య, రకము, వస్తువు, ఎక్కడి నుండి పొందుతారు. ఆహార పదార్థాలు. టమాటా ఎక్కడి నుండి పొందుతాం? వ్యవసాయం నుండి. పప్పులు, కందిపప్పు వ్యవసాయం నుండి. నూనె, పల్లీలు వ్యవసాయం నుండి. సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగ, ఇలాచీలు వ్యవసాయం నుండి. కూరగాయలు, పాలకూర వ్యవసాయం నుండి. పండ్లు, మామిడి పండు, ఇంకా చాలా రకాల పండ్లు వ్యవసాయం నుండి. పంచదార, చక్కెర వ్యవసాయం నుండి. టీ, కాఫీ ఆకు వ్యవసాయం. ప్రజలు వ్యవసాయ ఉత్పత్తులను వీధులలో అమ్మేవారి నుండి, సంతలు, చిన్న దుకాణాల దగ్గర నుంచి పొందుతారు. ఈ మధ్య కాలంలో రైతులు కూడా రైతు బజార్లో పండ్లను, కూరగాయలను అమ్ముతున్నారు. ఈ పాఠ్యభాగంలో ఈ ప్రక్రియలు ఎలా జరుగుతాయో మనం తెలుసుకుందాము. వీధులలో కూరగాయల అమ్మకం. శ్రీపురం గ్రామంలో గౌరీ నివసిస్తుంది. ఆమె ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతుంది. ఆమె సీజన్లో లభించే కూరగాయలను సమీప పట్టణంలో తోకు వర్తకుల దగ్గర కొనుగోలు చేసి నెత్తిమీద బుట్టలో పెట్టుకొని వీధులలో తిరుగుతూ అమ్ముతుంది. ప్రతి ఇంటికి వెళ్తూ అక్కడ నివసించే వారికి కూరగాయలు కావాలా అని అడుగుతుంది. ఆ గ్రామంలో మరో 2-3 మహిళలు ఆమెలాగే కూరగాయలు అమ్ముతారు. ప్రతిరోజు ఆమె గ్రామం నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరి పట్టణంలో టోకు వర్తకుల దగ్గర కూరగాయలు కొంటుంది. రానుపోను బస్కు ప్రయాణానికి ఆమెకు 25 రూపాయల ఖర్చు అవుతుంది. ఆమె సాధారణంగా కూరగాయలను తన ఇంట్లో నిల్వ ఉంచుకొని బుట్టలలో ఒకసారి నింపుకొని బయలుదేరుతుంది. కూరగాయల బుట్ట మోస్తున్న గౌరీ. ఒకసారి కూరగాయలు అమ్మిన తర్వాత ఇంటికి వెళ్ళి బుట్టలో నింపుకొని మళ్ళీ వీధులలో అమ్ముతుంది. మధ్యలో ఆమె ఇంట్లో వంట కూడా వండుకుంటుంది. పిల్లలను బడికి తయారు చేస్తుంది. ఇంతటి పనిభారం వల్ల ఆమె బాగా అలసిపోతుంది. తరచుగా అనారోగ్యానికి గురై కొన్ని రోజుల పాటు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె వినియోగదారులకు ఏ ధరకు అమ్ముతుంది? ఉదాహరణకు ఆమె 10 కిలోల టమాటాలు 100 రూపాయలకు కొని 15 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతుంది. కానీ అన్నిటినీ అదే ధరకు అమ్మలేదు. ఒకవేళ టమాటాలు బాగా పండిపోతే ఆమె కిలో 10 రూపాయలకు లేదా 5 రూపాయలకు కూడా అమ్మవచ్చు. ఉదయం సమయంలో ఆమె కిలో 15 రూపాయలకు, సాయంత్రం సమయంలో కిలో 8 లేదా 9 రూపాయలకు అమ్మవచ్చు. మొత్తానికి ఆమె రోజుకు 100 నుండి 150 రూపాయలు సంపాదిస్తుంది. ఈ డబ్బు ఆమె కుటుంబ అవసరాలను తీర్చలేదు. ఆమె తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కిలో టమాటాలను 20 రూపాయలకు అమ్ముతుందని మీరు అనుకుంటున్నారా? గౌరీ తనకు వచ్చిన ఆదాయాన్ని మరుసటి రోజుకు వస్తువులు కొనుగోలు చేయడానికి ఉంచుకుంటుంది. లేకపోతే ఆమె వడ్డీ వ్యాపారుల దగ్గర కానీ, స్వయం సహాయక సంఘాల నుంచి కానీ, తోక వ్యాపారుని దగ్గర కానీ అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు అప్పు ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు నిరాకరించరు. కానీ డబ్బు ఇచ్చే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకవేళ ఆమె వడ్డీ వ్యాపారుని వద్ద లేదా టోకు వర్తకుని వద్ద 500 రూపాయలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు కేవలం 450 రూపాయలు ఇస్తారు. కానీ ఆమె మరుసటి రోజే 500 రూపాయలు చెల్లించాలి. ఆమెకు మరో తీవ్రమైన సమస్య ఏమిటంటే
ఒకవేళ ఆమె అనారోగ్యంగా ఉండి అదే రోజు కూరగాయలు అమ్మే స్థితిలో లేకపోతే అవి పూర్తిగా చెడిపోయి వాటికి తక్కువ ధర వస్తుంది. మన రాష్ట్రంలో వేలాది మంది సంచార వ్యక్తులలో గౌరీ ఒకరు. పట్టణాల్లో చాలామంది వర్తకులు శాశ్వత షాపులను పురపాలక సంస్థ అనుమతితో లేదా ప్రైవేటు దుకాణదారుల ద్వారా అద్దెకు తీసుకొని నిర్వహిస్తుండగా కొందరు సొంత షాపులలో వర్తకం నిర్వహిస్తున్నారు. కొందరు పట్టణ పంచాయతీ లేదా నగరపాలకులకు కొంత డబ్బు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నారు. గౌరీ వంటి సంచార వ్యక్తులు అనేక జీవన సమస్యలను ఎదుర్కొంటూ అప్పుల పాలవుతున్నారు. వాళ్ళు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని వాళ్ళకు వడ్డీ అసలు చెల్లించడానికి సంపాదనలో ఎక్కువ భాగాన్ని చెల్లిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు ఇలాంటి చిన్న వ్యాపారులకు అప్పులు ఇవ్వవు. రెండోది, ఈ చిన్న వ్యాపారులకు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ వంటివి ఉండవు. అమ్మగా మిగిలిన కూరగాయలను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల తక్కువ ధరలకే అమ్మవలసి వస్తుంది. దీనికి భిన్నంగా పెద్ద వర్తకులకు శీతలీకరణపు సౌకర్యాలు లేదా గోడౌన్లు ఉంటాయి. వాళ్ళు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకుల దగ్గర రుణ సౌకర్యాన్ని పొందుతున్నారు. అందువల్ల వీరు అధిక ఆదాయాన్ని పొందుతూ ధనవంతులవుతున్నారు. చిన్న వర్తకులు మాత్రం నిరుపేదలుగానే ఉంటున్నారు. అప్పు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారి పెట్టే నిబంధనలు, విధానాలు ఏమిటి? శాశ్వత దుకాణాలు గల పెద్ద వ్యాపారస్తులకు మాత్రమే బ్యాంకులు ఎందుకు అప్పులిస్తున్నాయి? గౌరీ వంటి సంచార వ్యక్తులకు ప్రభుత్వం ఏ మార్గాల ద్వారా సహాయం చేయవచ్చు? సంత. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే అంగళ్ళ గురించి మీకు తెలుసా? సంతలు అనేవి అలాంటివే. నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువులను అమ్ముతారు. సంతలలో అమ్మే వర్తకులు పట్టణాల్లో లేదా నగరాలలో ఉండే టోకు దుకాణాల నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రజలు గుమ్మిగూడే సంత ప్రాంతాలకు చేరుస్తారు. మన దేశంలో ఈ విధంగా నడిచే సంతలు సుమారుగా 25,000 ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయి. తెలంగాణలోని ఒక సంత గురించి సవివరంగా తెలుసుకుందాము. చౌటుప్పల్లో ఆదివారం సంత. చౌటుప్పల్ యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం. ఇక్కడ 200లకు పైగా వర్తకులు ఆదివారం కూరగాయలు, పండ్లు, వస్త్రాలు, మాంసం, చేపలు, ఎండు చేపలు, చేతితో తయారు చేసిన పనిముట్లు, రెడీమేడ్ చెప్పులు, సౌందర్య లేపనాలు మొదలైన అనేక వస్తువులను అమ్ముతారు. గేదెలు, మేకలు, గొర్రెల వ్యాపారం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల ఉండే 40 గ్రామాల ప్రజలు వస్తువులను కొనడానికి చౌటుప్పల్ సంతకు వస్తారు. చౌటుప్పల్ సంతలో పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండారాలు వస్తువులను అమ్మడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. ఈ మార్కెట్లో కూరగాయలు, బట్టలు వంటివి అమ్మే ప్రతి వర్తకునికి ప్రత్యేకంగా సొంత స్థలము ఉంటుంది. అది వారికి నిర్దేశించిన స్థలం. పశువుల వ్యాపారానికి వాటిని నిలుపుకోవడానికి షెడ్లు కూడా ఉన్నాయి. ఇంద్ర ఎండుమిర్చి వ్యాపారి. ఇంద్రకు 36 సంవత్సరాల వయసు. ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎండుమిర్చి అమ్ముతుంది. ఆమె చౌటుప్పల్కు 50 కిలోమీటర్ దూరంలోని కట్టంగూరు గ్రామ నివాసి. సంత. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. ఆమె కూతురు, కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆమె కంటే ముందు ఆమె తండ్రి కూడా ఇదే వ్యాపారం చేసేవాడు. ఆమె తండ్రి దగ్గర వ్యాపారం నేర్చుకుంది. ఆమె భర్త కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. వారంలో ఆమె 4 సంతలకు 3 పెద్ద గ్రామాలకు వెళ్ళి ఎండుమిర్చి అమ్ముతుంది. ఆమె క్రింది ప్రదేశాల్లో సంతకు వెళ్తుంది. ఇక్కడ పిక్చర్ చూడండి.
ఆదివారం చౌటుప్పల్, సోమవారం ఆత్మకూరు, మంగళవారం ఏదైనా పల్లెటూరు, బుధవారం అమ్మనాబోలు, గురువారం మునుగోడు, శుక్రవారం నార్కెట్పల్లి, శనివారం కట్టంగూరు. ఇక్కడ చూడండి డైరెక్షన్స్: నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. హైదరాబాద్ నుండి విజయవాడ. ఇక్కడ రూట్ మ్యాప్ చూడండి. చౌటుప్పల్, ఇక్కడ నుండి ఆత్మకూరు, ఇక్కడ మునుగోడు, అమ్మనాబోల్, కట్టంగూరు, నార్కెట్పల్లి, నల్గొండ. ఇంద్ర ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులన్నీ ముగించుకొని సంత గ్రామానికి ఎండుమిర్చి బస్తాలతో బయలుదేరుతుంది. ఆమె ఉదయం 10 గంటలకు అమ్మడం ప్రారంభించి సాయంత్రం 7 గంటలకు ముగిస్తుంది. ఇంద్రతో పాటు కొంతమంది స్త్రీలు కలిసి లారీ, ట్రాలీ, ఆటోను అద్దెకు తీసుకొని ఎండుమిర్చి బస్తలను సంతకు చేరుస్తారు. ఖమ్మంలోని టోకు వర్తకులతో ఫోన్లో మాట్లాడి ఎండుమిర్చి కొంటుంది. టోకు వర్తకులు ప్రతి శనివారం గ్రామానికి వచ్చి డబ్బులు తీసుకొని వెళతారు. అందరూ వ్యాపారుల మాదిరిగానే ఇంద్ర ఎండుమిర్చి అమ్మడానికి నేల మీద కూర్చుంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. వారంలో 6 రోజులు ఆమె వేరువేరు గ్రామాలకు ప్రయాణం చేస్తుంది. ఒకరోజు మాత్రమే తన గ్రామంలో అంగడి పెడుతుంది. ఆ రోజే టోకు వర్తకులకు డబ్బు కూడా చెల్లిస్తుంది. ఇంద్ర రోజుకు 200 నుండి 300 రూపాయలు సంపాదిస్తుంది. అయితే దీనికి గ్యారంటీ ఏమీ లేదు. అది ఆమెకు జరిగే వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది. ఆమె ఫోను, ఆర్డర్ ద్వారా ఎలాంటి పరిశీలన లేకుండా ఎండుమిర్చి బస్తాలను తీసుకుంటుంది. అందువలన కొన్ని సమయాల్లో నాణ్యత లేని ఎండుమిర్చి కొనుగోలు చేయడం వల్ల నష్టపోతుంది. వ్యాపారం కోసం ఇంద్ర తను సభ్యురాలిగా ఉన్న స్వయం సహాయక బృందం నుంచి 30,000 రూపాయలు అప్పు తీసుకుంటుంది. ఆమె ప్రతి నెల 1,200 రూపాయల చొప్పున అప్పును తిరిగి చెల్లిస్తుంది. వడ్డీ వ్యాపారులకు ప్రతి 100 రూపాయలకు 3 రూపాయల వడ్డీ ఇచ్చే కంటే తక్కువ వడ్డీ ఉండే స్వయం సహాయక బృందం నుంచి అప్పు తీసుకోవడం మంచిదని ఆమె భావించింది. స్వయం సహాయక బృందంలో కేవలం నెలకు 100 రూపాయలకు 25 పైసల వడ్డీ మాత్రమే చెల్లిస్తుంది. ప్రభుత్వ పథకమైన పావలా వడ్డీ వల్ల ఇది సాధ్యమైంది. ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తులైన మిర్చితో పాటు మరొక వైపు పారిశ్రామిక ఉత్పత్తులైన బట్టలు, రెడీమేడ్ వస్తువులు, బిందెలు, పరికరాలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన సరుకులను వర్తకులు ఈ సంతలలో అమ్ముతారు. వర్తకులందరూ గ్రామ పంచాయతీకి 10 రూపాయల చొప్పున పన్ను చెల్లిస్తారు. ప్రత్యేక స్థలంలో పశువులు, మేకలు, గొర్రెలు కూడా అమ్ముతారు. పశువులను సుదూర ప్రాంతాల నుంచి కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా తీసుకువస్తారు. చాలామంది రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి బ్రోకర్ల సహాయం తీసుకుంటారు. రైతుల మధ్య ఈ లావాదేవీలు జరిపినందుకు వీరు కొంత కమిషన్ తీసుకుంటారు. సంతలలో సుమారుగా 3/4 మంది స్త్రీలు ఉంటారు. చాలామంది వర్తకులకు సంతలో అమ్మటం సాంప్రదాయక వృత్తిగా ఉంది. అంటే వాళ్ళ కుటుంబాలు తరతరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తూ వస్తున్నాయి. సంతలలో కొన్ని ప్రదేశాలను ప్రత్యేక వ్యాపారం కోసం కేటాయిస్తారు. వేరే వర్తకులు అక్కడ అంగడి ఏర్పాటు చేసుకోకూడదు. చాలామంది వర్తకులు సంతలను వారపు చక్రంగా నిర్వహిస్తారు. వారానికి ఒకసారి అదే ప్రదేశానికి వచ్చి అంగడి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఏ సంతలకు వెళ్ళాలో నిర్ణయించుకుంటారు. చిన్న వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, కూరగాయలు వంటి తొందరగా చెడిపోయే వస్తువులను అమ్ముతారు. వీళ్ళు కూడా గౌరీ మాదిరిగానే అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ నివాసాలు సంతలకు దూరంగా ఉంటాయి. టోకు మార్కెట్ నుంచి కొనుగోలు చేసి సంతలో అమ్ముతారు. వాళ్ళకు నిల్వ చేసుకునే సదుపాయాలు ఉండవు. సంత వ్యాపారులు వాళ్ళ వస్తువులను ఇళ్లలోనే నిల్వ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు సాయంత్రం వరకు అమ్మకపోయినా పాడై
పోయిన వాటిని తిరిగి తీసుకోవడానికి మళ్ళీ రవాణా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కొన్ని సమయాలలో వాళ్ళు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు అమ్మి నష్టాలను తగ్గించుకుంటారు. రైతు బజార్. మరొక వైపు ఇంద్రాల రోజు వచ్చి అమ్మే వ్యాపారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా సంతలలో తమ ఉత్పత్తులను తామే అమ్ముకోవడానికి సంతకు వస్తారు. ఈ విధంగా సంతలు చాలామంది ప్రజల అవసరాలు తీరుస్తూ చాలామంది చిన్న వర్తకులకు, కూలీలకు, రవాణాదారులకు జీవనాధారాన్ని కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. శాశ్వత మార్కెట్లకు సంతలకు తేడా ఏమిటి? శాశ్వత మార్కెట్ ఉన్నప్పటికీ మీకు సంత అవసరం ఉందా? ఎందుకు? సంతలోని చిన్న వర్తకుల జీవితాలను ఏ విధంగా బాగుపరచాలని నువ్వు అనుకుంటున్నావు? తెలంగాణలో రైతు బజార్లు వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు నేరుగా టోకు వర్తకులకు అమ్ముతారు. చిన్న వర్తకులు వీటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతారు. అయితే ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు చాలా తక్కువ. రైతు బజార్లు ఇలాంటి మార్కెట్లే. మేము రైతు బజార్లో రామగోపాల్ను ఇంటర్వ్యూ చేశాము. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాము. మీరు ఈ బజార్కు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2003 సంవత్సరం నుంచి ఇక్కడకు వస్తున్నాను. మా ఇరుగు పొరుగు వాళ్ళు 2000 సంవత్సరం నుంచి వస్తున్నారు. కేవలం మీలాంటి రైతులు మాత్రమే రైతు బజార్లో సరుకులు అమ్ముతారా? మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులు మా గ్రామానికి వచ్చి బజారును నడిపారు. తర్వాత మా పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలతో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చారు. ఇలా గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తి మాత్రమే రైతు బజారుకు వచ్చి తన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. బజార్లో ఉండే దుకాణానికి ఎవరు ముందుగా వస్తారో వారే ఆ దుకాణదారుడు. రైతు బజార్లో రైతులకు మాత్రమే ప్రవేశం ఉన్నప్పటికీ ఒకరిద్దరు మిల్లర్లను, స్వయం సహాయక బృందం నుంచి 2 మహిళలను అక్కడ నేను గమనించాను. వారికి సొంత షాపులు ఉన్నాయి. మిల్లర్లు మా దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేస్తారు. స్వయం సహాయక బృందాల వారు మా జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే కూరగాయలను కొని అమ్ముతారు. మీ ఉత్పత్తులు అమ్మడానికి ఏమైనా అద్దె చెల్లిస్తారా? లేదు. మిల్లర్లు, స్వయం సహాయక బృందం వాళ్ళు మాత్రమే నిబంధనల ప్రకారం అద్దె చెల్లిస్తారు. మీరు రైతు బజార్కు రావడం ఎలా జరిగింది? ఇంతకుముందు ఉత్పత్తులను టోకు వ్యాపార మార్కెట్కు తీసుకుపోయేవాడిని. నాకు అక్కడ టోకు వర్తకుడు నిర్ణయించిన ధరకే అమ్మవలసి ఉండేది. చాలాసార్లు నా కూరగాయలను చాలా తక్కువ ధరకే అమ్మాను. కనీసం నేను పెట్టిన ఖర్చు కూడా రాలేదు. రైతు బజార్లు నాలాంటి రైతులకు మంచి అవకాశం ఇస్తున్నాయి. నాలాంటి రైతులు సుమారు 10 నుంచి 15 గ్రామాల నుంచి ఇక్కడకు వస్తున్నట్లు నాకు తెలుసు. కానీ ఇక్కడ మా కూరగాయలు నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేదు. మీ ఉత్పత్తులకు ధరలు ఎలా నిర్ణయిస్తారు? రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది. ఇందులో 3 రైతులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. రైతు బజార్లో వినియోగదారులు తృప్తిగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? అవును. ఇక్కడ వాళ్ళు పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలు కూడా కొంటున్నారు. నేను కూరగాయలు పండిస్తాను. నా వినియోగదారులు బేరమాడుతూ ఆత్రంగా నా ఉత్పత్తులను కొంటారు. ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నేను కష్టపడి పండించిన వాటికి పూర్తి ధరను వినియోగదారులు వారి డబ్బు విలువలకు తగినట్లు వస్తువులు రైతు బజార్లో పొందడం జరుగుతుంది. మేము చదువుకొని ఉంటే ఇంటర్నెట్ ద్వారా వివిధ మార్కెట్లలో
మేము చదువుకొని ఉంటే ఇంటర్నెట్ ద్వారా వివిధ మార్కెట్లలో ధరలు తెలుసుకొని ఎక్కువ ధరలు ఉండే మార్కెట్లకు వెళ్ళేవాళ్ళము. రైతు బజార్లో మీరెప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారా? కొన్నిసార్లు ఎదుర్కొన్నాను. నేను ఆలస్యంగా వస్తే కూరగాయలు అమ్మడానికి సరైన స్థలం దొరకదు. ఏదో మూలకు కూర్చోవాలి. మా వాహనాలను నిలపడానికి సరిపడినంత స్థలం ఉండదు. కొంతమంది బినామీ రైతులు కూరగాయలు అమ్మడానికి బజారుకు వస్తున్నారు. రైతు బజారుకు దూరంగా ఉన్న రైతులు ఈ లాభాలను పొందలేకపోతున్నారు. రైతు బజార్లో రైతులు మాత్రమే అమ్మకపుదారులుగా ఉంటారా? రైతు బజార్లో ఎవరు లబ్ధిదారులు? ఎందువల్ల? రైతు బజార్లో రైతు పొందే లాభాలేమిటి? రైతు బజార్లో ధరలు ఎలా నిర్ణయిస్తారు? కీలక పదాలు: టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, మార్కెట్, సంత, రైతు బజారు, పావుల వడ్డీ, స్వయం సహాయక బృందాలు. రైతు బజార్ ధరల పట్టిక. రైతు బజార్ మహబూబ్ నగర్. రోజువారీ ధరలు. తేదీ. కూరగాయల పేర్లు: కిలో 1కి ఎక్కువ ధర, తక్కువ ధర. వెజిటేబుల్స్ పేర్లున్నాయి ఇక్కడ. కూరగాయలు: టమాటా, వంకాయ, బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, బీర్నీస్, గోబీ, ఉల్లిగడ్డ, మోరంగడ్డ, గోకరకాయ, దొండకాయ, కాకరకాయ, చింతకాయలు, చింతపండు, ఆలు, పాలకూర, మెంతికూర, చుక్కకూర, గంగ పాయలకూర, పుంటికూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు.